హరే కృష్ణ భక్తులందరికీ భాగవత ధర్మ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నుంచి మనము భాగవత కథామృతంలోనికి మనము ప్రవేశిస్తున్నాం. ఈ రోజు నుంచి మనం భాగవతంలో ఉన్న చాలా ముఖ్యమైన శ్లోకాల గురించి వివరణలు తెలుసుకుంటాం. ఆ శ్లోకాల ప్రాముఖ్యత ఏమో వాటి గురించి మనము తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మనం చర్చించబోయే శ్లోకా గురించి తెలుసుకునే ముందు మనము ఒక 2 నిమిషాలు భగవంతుడి యొక్క కీర్తన చేద్దాం. జయ రాధా మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. యశోదనందన వ్రజ జన రంజన యశోదానందన వ్రజ జన రంజన. యమునా తీరవనచారి యమునా తీరవనచారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము చర్చించుకునేబోయే శ్లోక ఏమి అంటే శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో మొదటి అధ్యాయంలో శ్లోక వచ్చేసి 10, శ్లోక నెంబరు 10. ఈ శ్లోక గురించి మనము ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఈ శ్లోక వచ్చేసి ప్రాయేణ అల్పాయుష్య సభ్య కళావస్మిన్ యుగే జన మందః సుమందమతయో మందభాగ్యాహి ఉపద్రుత అనేసి ఇక్కడ సూత గోస్వామి శౌనకాది ఋషులు వీళ్ళిద్దరి మధ్యన ఈ సంవాదం ఈ యొక్క భాగవత సంవాదం జరుగుతూ ఉన్నది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ సూత గోస్వామి ఎవరు, తర్వాత ఈ యొక్క ఋషులు ఎవరు అనేసి. సూత గోస్వామి ఎవరు అంటే ఆయన భాగవతంలో మనం చూసినట్లయితే సుఖదేవ గోస్వామి యొక్క భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి వివరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఈ సూత గోస్వామి కూడా అక్కడే ఆసీనులై ఉంటారు. ఆయన ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి వివరిస్తుండగా ఈయన ఆ యొక్క భాగవతాన్ని సంపూర్ణంగా శ్రవణం చేస్తారు. మనస్ఫూర్తిగా సంపూర్ణంగా ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో ఎంతో వినయంతో ఈ యొక్క సూత గోస్వామి సుఖదేవ గోస్వామి నుంచి శ్రవణం చేస్తారనమాట. సో అలా శ్రవణం చేసిన తరువాత ఆయన యథావిధిగా ఆయన సుఖదేవ గోస్వామి ఏమైతే చెప్పారో అదే రీతిగా అదే విధంగా సూత గోస్వామి వారు శౌనకాది ఋషులు అనే ఋషులందరికీ ఆయన యొక్క భాగవతాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఋషులందరూ కూడా వీళ్ళందరికీ శౌనకాది ఋషుడు అధ్యక్షతగా ఉండేవాడు. శౌనకాది ఋషుల అధ్యక్షతలో ఈ యొక్క ఋషులందరూ ఉండేవారు. వీళ్ళంతా ఒకరోజు సూత గోస్వామిని కలుసుకుంటారు. సూత గోస్వామిని కలుసుకునేసి ఎక్కడ అంటే నైమిషారణ్యంలో ఈ యొక్క ఋషులు శౌనకాది ఋషుల అధ్యక్షత గల ఋషులు అందరూ కూడా ఒక గొప్ప యజ్ఞము చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ యజ్ఞము అంటే ఈ యొక్క కలియుగానికి మంచి కలగడానికి, కలియుగంలో ఉన్న జనులకి ప్రయోజనం చేకూర్చడం కోసము ఈ యొక్క శౌనకాది ఋషులు వీళ్ళందరూ కూడా ఒక గొప్ప యజ్ఞాన్ని వాళ్ళు చేయాలని అనుకుంటారు.
ఆ విధంగా చేయాలనుకునేసి వాళ్ళు నైమిషారణ్య అనే అరణ్యంలో అక్కడ వాళ్ళందరూ కలుసుకుంటారు. ఈ విధంగా కలుసుకొని వాళ్ళు యజ్ఞము మొదలు పెట్టగానే అదే సమయంలో సూత గోస్వామి వారు అక్కడికి వస్తారు. సూత గోస్వామి వారు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఈ శౌనకాది ఋషులు ఆయనకి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి ఆసనం మీద సూత గోస్వామిని కూర్చుండబెడతారు. ఈ విధంగా ఆయనకి సేవలు చేస్తారు. సూత గోస్వామికి సేవలు చేసి ఆయన్ని ఆ యొక్క వ్యాసాసనం మీద ఆసీనులుగా చేస్తారు. ఇది ఎందుకు అంటే ఇది ఒక గొప్ప మర్యాద. మనకన్నా ఉన్నత భక్తులు, మనకన్నా గొప్ప భాగవతోత్తములు ఎవరన్నా మన ముందుకు వస్తే వాళ్ళని ఆ విధంగా ఒక వ్యాసాసనం ఏర్పాటు చేసి వాళ్ళని ఆ ఆసనం మీద కూర్చుండబెట్టుకొనేసి వాళ్ళ నుంచి మనము భాగవత కథాశ్రవణం చేయాలన్నమాట. ఇది ఇక్కడ శౌనకాది ఋషులు కూడా అదే రీతిగా ఈ యొక్క సూత గోస్వామిని ఆయనకు సూత గోస్వామికి సేవ చేశారనమాట. ఆ విధంగా వినయంగా సేవ చేసి ఆయన్ను ఆసీనులుగా చేశారు. ఆ విధంగా ఈ యొక్క శౌనకాది ఋషులు సూత గోస్వామిని ఈ విధంగా చెబుతారు. ఏమనేసి అంటే, సూత గోస్వామి గురువర్య, మీరు భాగవతోత్తములు, సమస్త భాగవత జ్ఞానం తెలిసిన వ్యక్తులు, సమస్త పురాణాలు తెలిసిన వ్యక్తులు, అన్ని పాపాల నుంచి బయటపడిన వ్యక్తులు, గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందిన వ్యక్తులు, దయచేసి మీరు మాకు ఈ యొక్క కలియుగ జనులకు ప్రయోజనం కలిగించే విషయం ఏమిటో మాకు తెలియజేయవలసిందిగా మేము కోరుచున్నాము అనేసి ఈ యొక్క శౌనకాది ఋషులు ఈ సూత గోస్వామిని అర్థిస్తారు. అప్పుడు సూత గోస్వామి ఆయన ఏం చేస్తారంటే, ఆయన ఏదైతే శ్రీల సుఖదేవ గోస్వామి నుంచి శ్రీమద్ భాగవత కథని శ్రవణం చేశారో అదే కథని, అదే భాగవత పురాణాన్ని ఈ యొక్క శౌనకాది ఋషులకు ఆయన వివరిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ యొక్క శౌనకాది ఋషులు రకరకాల ప్రశ్నలు అన్నీ కూడా ఈ యొక్క సూత గోస్వామికి విన్నవిస్తూ ఉంటే ఆ ప్రశ్నలన్నిటికి కూడా సూత గోస్వామి వారు సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఆ సన్నివేశంలోనే ఈ యొక్క ఋషులు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే, ఋషులు అన్న వాళ్ళు సమస్త ప్రపంచ జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క యోగక్షేమముల గురించి వాళ్ళు ఆలోచించేవారనమాట. ఋషులు, బ్రాహ్మణులు, వైష్ణవులు వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి పట్ల దయను కలిగి ఉంటారు. వీళ్ళెప్పటికి కూడా జీవునికి ఏ విధంగా దయను ఇవ్వాలి, జీవులను ఏ విధంగా ఉద్ధరించాలి, వీళ్ళందరికీ జీవ దయ ఉంటుందన్నమాట. సో అందుకోసం అనేసి ఈ ఋషులందరూ కూడా ఏ విధంగా ఈ యొక్క కలియుగ జనాలని ఉద్ధరించాలి, వీళ్ళందరినీ భక్తి మార్గం వైపు ఎలా మరల్చాలి, వీళ్ళందరినీ ఏ విధంగా భగవద్ధామానికి తీసుకెళ్ళాలి అన్న తలంపుతోనే ఈ యొక్క ఋషులు, ఈ యొక్క ఆచార్యులు వీళ్ళంతా ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు. అదే రీతిగానే ఇక్కడ ఋషులు కూడా సూత గోస్వామిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. గురువర్య, మేము కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఈ యొక్క కలియుగ జనుల ఉద్ధరణ కోసం కొన్ని ప్రశ్నలు మేము వేస్తున్నాము, ఆ ప్రశ్నలకు మీరు సమాధానాలు వసకవలసిందిగా అనేసి వీళ్ళంతా ఈ యొక్క శౌనకాది ఋషులు అర్థిస్తారు. తత్ఫలితమే ఈ సూత గోస్వామి మరలా భాగవతాన్ని వీళ్ళందరికీ వివరిస్తాడనమాట. అందులో భాగంగానే మనం ఈరోజు చెప్పుకునే శ్లోకానే ఇది. ప్రాయేణ అల్పాయుషయ సభ్య కళావస్మిన్ యుగే జన మందహ సుమందమతయో మందభాగ్యాహి ఉపద్రుత. ఈ యొక్క ఋషులు చెప్తా ఉన్నారు, ఓ సూత గోస్వామి, ఓ గురువర్య, ఈ యొక్క కలియుగ జనులు వీళ్ళ యొక్క ఆయుష్ చాలా తక్కువ, వీళ్ళు అల్పాయుష్ కలిగిన వ్యక్తులు. తరువాత ఈ యొక్క కలియుగ జనులు ఎప్పుడు కలహాలతో కూడుకొని ఉంటారు, ఎప్పుడు వీళ్ళకి గొడవలు, కొట్లాటలు, కుట్రలు, కుతంత్రాలు వీటితో నిండి ఉంటారు. తర్వాత ఈ యొక్క కలియుగ జనులు వీళ్ళందరూ కూడా చాలా సోమరిపోతులుగా ఉంటారు. తర్వాత ఈ యొక్క కలియుగ జనులు వీళ్ళని అందరూ కూడా తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క కలియుగ జనులు అదృష్టహీనులు, అన్నిటికీ మించి వీళ్ళు ఎప్పటికి కూడా కలతకు గురి అవుతుంటారు, ప్రతి క్షణం కూడా కలతకు గురి అవుతుంటారు అనేసి శౌనకాది ఋషులు ఈ యొక్క కలియుగ జనుల స్థితిగతులను, కలియుగ జనుల లక్షణాలను సూత గోస్వామికి వివరిస్తూ, మరి ఇటువంటి వ్యక్తులని ఏ విధంగా
మీరు ఉద్ధరించగలరు, ఏ విధంగా వీళ్ళందరినీ మనం ఉద్ధరించాలి అన్న ప్రశ్నని ఈ యొక్క శౌనకాది ఋషులు సూత గోస్వామికి విన్నవించుకుంటారు, సూత గోస్వామికి వేస్తారనమాట. ఆ సమయంలో సూత గోస్వామి వీటన్నిటి గురించి, అంటే ఈ యొక్క కలియుగ జనాలని ఏ విధంగా ఉద్ధరించాలి అన్న విషయాలన్నీ కూడా తర్వాత శ్లోకాల్లో చెప్తూ ఉంటాడు. ముందుగా మనం ఈరోజు ఈ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మొట్టమొదటిగా ఋషులు ఏమన్నారు, ఈ యొక్క కలియుగ జనులు అల్పాయుష్యులు అన్నారు. ఎందుకు అన్నారు అంటే, మనం చూసుకుంటే మనకి మొత్తం యుగాలు ఎన్ని అంటే 4 యుగాలు. ఇది మీరు నోట్ చేసుకోండి, చాలా ముఖ్యమైన విషయాలు మనము చర్చిస్తూ ఉన్నాము. మొట్టమొదటి యుగం ఏమి అంటే సత్యయుగము, లేదు వీటిని ఏమంటారంటే కృతయుగము అంటారు. తర్వాత యుగం వచ్చేసి త్రేతాయుగం, తర్వాత యుగం వచ్చేసి ద్వాపర యుగం, తర్వాత యుగం వచ్చేసి కలియుగం. ఈ విధంగా యుగాలు మొత్తం ఎన్ని అంటే 4 యుగాలు అనమాట. ఈ 4 యుగాలని కలిపి ఏమంటారంటే మహాయుగము అంటారు. తర్వాత ఒక్కొక్క యుగంలో కూడా మనిషి యొక్క ఆయుష్ రకరకాలుగా ఉండేది. సత్యయుగంలో మనం చూసినట్లయితే, చరిత్రలో చూసినట్లయితే, శాస్త్రానుపరంగా చూసినట్లయితే సత్యయుగంలో మనిషి యొక్క ఆయుష్ 1,00,000 సంవత్సరాలు ఉండేది. తరువాత త్రేతాయుగంలో మనిషి యొక్క ఆయుష్ 10,000 సంవత్సరాలకి పడిపోయింది. తరువాత ద్వాపర యుగంలో జనుల యొక్క ఆయుష్ 1000 సంవత్సరాలకి పడిపోయింది. తర్వాత కలియుగంలో జనుల యొక్క ఆయుష్ 100 సంవత్సరాలకి పడిపోయింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి యుగానికి ఒక్కొక్క 0 తగ్గుకుంటూ వచ్చింది అనమాట. ఆ విధంగా ఈ యొక్క కలియుగ జనుల ఆయుష్ కూడా తక్కువే అనమాట. సత్యయుగంతో పోలిస్తే ఈ యొక్క కలియుగ జనాల ఆయుష్ చాలా తక్కువ. వాళ్ళకి 1,00,000 సంవత్సరాలు ఉంటే ఈ యొక్క కలియుగ జనాలకి 100 సంవత్సరాలే ఉంది. ఆ 100 సంవత్సరాలు కూడా ఎలాగా 50 సంవత్సరాలు నిద్రలోనే పోతుంది, 50 సంవత్సరాల్లో మళ్ళీ 25 సంవత్సరాలు బాల్యంలో పోతుంది, తర్వాత మళ్ళీ ఒక 20 సంవత్సరాలు ముసలితనంలో, రోగంలో, వీటిలో అన్నీ పోతుంది, తర్వాత మళ్ళీ సంసారంలో పోతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే కలియుగ జనుల ఆయుష్ పరిమితి చాలా తక్కువ. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో, ఇటువంటి తక్కువ ఆయుష్ కలిగిన కలియుగ జనాలను ఏ విధంగా మనం ఉద్ధరించాలి అనేసి ఈ యొక్క ఋషులంతా కూడా చింతిస్తున్నారనమాట. ఆ విధంగా ఋషులు, మహాత్ములు, వైష్ణవులు వీళ్ళందరూ కూడా నిజమైన మిత్రులు, నిజమైన స్నేహితులు సమాజానికి. నిజమైన స్నేహితులు ఎవరు, నిజమైన ప్రేమ చూపించే వ్యక్తులు ఎవరు అంటే ఇటువంటి ఋషులు అనమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కలియుగంలో కలియుగంలో మనిషికి 1,00,000 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ 1,00,000 సంవత్సరంలో మనకి సత్యయుగంలో మనిషి ఆయుష్ 1,00,000 సంవత్సరాలు ఉంది కాబట్టి 1,00,000 సంవత్సరాల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆ మనుషులు ఒక 60,000 సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. 60,000 సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు తీవ్రమైన తపస్సు చేసి భగవద్ధామాన్ని పొందేవాళ్ళు. తర్వాత మనం చూసుకున్నట్లయితే త్రేతాయుగంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకున్న 10,000 సంవత్సరాల్లో వాళ్ళు యజ్ఞయాగాదులు, రకరకాల యజ్ఞయాగాదులు మనం చూసుకున్నట్లయితే అశ్వమేధ యాగము, తర్వాత రాజసూయ యాగము, ఈ విధంగా రకరకాల యజ్ఞాలు, యాగాదులు ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా యజ్ఞయాగాదులు చేసి వాళ్ళు భగవంతుని సంతృప్తిపరిచి భగవద్ధామానికి వెళ్ళేవాళ్ళు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ద్వాపరయుగంలో ఏం చేసేవాళ్ళంటే పరిచర్యం, అంటే భగవంతుడికి రకరకాల పూజలు, రకరకాల సేవలు, రకరకాల కైంకర్యాలు ఇవన్నీ చేసేవాళ్ళు. అర్చనా విధులు ఇవన్నీ చేసేవాళ్ళు. సమస్త పుణ్యక్షేత్రాలు, ప్రపంచంలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పుణ్యక్షేత్రాలు అవన్నీ దర్శించేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళేవారు. మరి కలియుగంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా తరించగలుగుతారు? కలియుగంలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా తపస్సులు చేయలేరు, తర్వాత ఈ విధంగా యజ్ఞయాగాదులు చేయలేరు, మరలా ఈ విధంగా సమస్త క్షేత్రాలు దర్శించలేరు, సమస్త పూజా కైంకర్యాలు కానీ, అర్చనా విధులు కానీ ఇవన్నీ పాటించలేరు. వీళ్ళకున్న ఆయుష్ చాలా తక్కువ. వీళ్ళకి అంత జ్ఞానము లేదు, వీళ్ళకంత శుభ్రత లేదు, వీళ్ళకంత భక్తి లేదు. మరి ఇటువంటి వ్యక్తులని ఏ విధంగా ఉద్ధరించాలి అనేదే ఈ యొక్క ఋషుల ప్రశ్న అన్నమాట. మనం చూస్తే కూడా మనకి ఈ విషయాన్ని మనకి ఎక్కడ చెప్తుంది అంటే శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతున్నారు. శ్రీమద్ భాగవతంలో మనకి 11వ స్కందంలో ఈ విషయం మనకు తెలియజేస్తుంది. ఏమి అంటే కృతయుగే ధ్యాయతో విష్ణు, త్రేతాయుగే యజతో మకై, ద్వాపరే పరిచర్య, కలియుగే
తద్ హరినామ సంకీర్తన అనేసి. సో ఈ యుగంలో జనులందరినీ ఉద్ధరించేది ఏమి అంటే హరినామ సంకీర్తనము. హరినామ సంకీర్తనమే ఈ కలియుగ జనులందరినీ ఉద్ధరించగలదు. మరియు హరి గురించి శ్రవణం చేయడమే ఈ యొక్క కలియుగ జనుల్ని ఉద్ధరించగలదు. మరి హరి గురించి కీర్తనం చేయడం వల్లనే ఈ యొక్క కలియుగ జనులను ఉద్ధరించగలదు అన్న విషయాన్ని మనకి భాగవతం నుంచి మనకి ఆచార్యులు వివరిస్తున్నారన్నమాట. ఆ విధంగానే ఇక్కడ అందుకోసమనేసి ఈ విధంగా వాళ్ళు శౌనకాది ఋషులు ఈ యొక్క కలియుగ జనుల యొక్క ఆయుష్ అల్పాయుష్ అని చెప్తున్నారు. ఇంకొక విషయం, అల్పాయుష్కు కారణం ఏమి అంటే ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ వివరణ ఇస్తున్నారు. ఏమనేసి, అల్పాయుష్కు కారణం ఆహార కొరత కాదు అనేసి. ఎందుకు అంటే ఆహారం ఎప్పుడూ కొరత లేదు. ఆహారము భగవంతుడు అనంతుడు. ఆయన తన భక్తులని అనంతంగా, అంటే వారికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అన్నీ సమకూర్చాడు. భక్తవత్సలుడు భగవంతుడు ఈ విధంగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చాడు. త్రేతాయుగంలో అయిండొచ్చు, సత్యయుగంలో అయిండొచ్చు, ద్వాపరయుగంలో అయిండొచ్చు, కలియుగంలో అయిండొచ్చు. ఆహారానికి ఎప్పటికీ కొరత లేదు. భగవంతుడు కావాల్సిన వనరులు కావాల్సినవన్నీ కూడా మనకి ప్రసాదిస్తున్నాడు. ఆహార కొరత వల్ల ఈ సమస్య రాలేదు. ఆహారపు అలవాట్లు అంటే చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ విధంగా ప్రజలందరికీ అల్పాయుష్ చేకూరింది అన్నమాట. చూస్తే మనము ముందు యుగాల్లో అందరూ కూడా ఎంతో 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 ఆరోగ్యంగా ఎంతో పూర్ణ ఆయుష్తో ఎందుకు జీవించగలిగారు అంటే వాళ్ళ యొక్క క్రమానుగతి ఆహారపు అలవాట్లే అన్నమాట. ఎటువంటి ఆహారం అంటే వాళ్ళు గోవు మీద ఆధారపడేవాళ్ళు. గోవు సంపద ఏదైతే ఉందో, గోవు నుంచి వచ్చే పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆవు పాలు తీసుకోవచ్చు, ఆవు పాల నుంచి వచ్చిన పెరుగు కావచ్చు, ఆవు పాల నుంచి వచ్చిన వెన్న కావచ్చు, ఆవు పాల నుంచి వచ్చిన నెయ్యి కావచ్చు. ఈ విధంగా ఆవు నుంచి వచ్చిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సంపూర్ణంగా వాళ్ళ ఆహార పదార్థాల్లో వినియోగించేవాళ్ళు. తర్వాత పండించే పంటలన్నీ కూడా ఎటువంటి అంటే ప్రస్తుతం మనం చూస్తున్న మందులు ఇటువంటివి కాకుండా కంప్లీట్గా ఈ యొక్క ఆవు పేడతో వాళ్ళంతా కూడా ఈ యొక్క పంటను పండించే వాళ్ళు అనమాట. ఈ ఆవు పేడ వాడి ఆ విధంగా మొత్తం ప్రపంచ జనులంతా కూడా ఈ యొక్క గోవు మీద సంపూర్ణంగా ఆధారపడేవాళ్ళు. తర్వాత మంచి ఆహారం స్వీకరించేవాళ్ళు. తత్ఫలితమే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఎంతో సంపూర్ణ ఆయుష్గా జీవించగలిగారు. మరి మనం ఈరోజు చూస్తున్నట్లయితే ఈ కలియుగంలో ఎవరి కూడా ఈ యొక్క ఆహార నియమాలు పాటించట్లేదు. ఎవరు కూడా గోవు మీద ఆధారపడట్లేదు. ఎవరు కూడా గోవుకు సంబంధించిన పదార్థాలు ఏవి స్వీకరించట్లేదు. పండించే పంటలు కూడా ఈ యొక్క గోమయంతో కానీ గో పేడతో కానీ వాళ్ళు ఆ పంటను పండించట్లేదు. ఈ విధంగా ఏం జరుగుతుంది అంటే తీసుకునే ఆహారాలు కూడా అవి అన్నీ కూడా కల్తీ విధానం అయిపోయాయి. అవన్నీ కూడా మనకి అనారోగ్యాన్ని ఇస్తూ ఉన్నాయి. అందుకోసమనేసి మనకి ఈ విధంగా ఆయుష్ తగ్గింది అనేసి మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క వ్యాఖ్యానంలో మనకు వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరలా ఏం చెప్తున్నారు ప్రభుపాద, ఈ యొక్క ఋషుల ఇంకొక వివరణ ఇస్తున్నారు. ఏమి అనేసి అంటే కలహ అంటే ఈ కలియుగంలో ఎప్పుడు ప్రతి క్షణానికి కలహాలే చెందుతూ ఉంటారు. ఒకరి మీద ఒకరికి గొడవలు, ఒకరి మీద ఒకరికి ద్వేషము, ఒకరి మీద ఒకరికి అసూయ, నిరంతరం కలహాలతోనే ఈ యొక్క కలియుగ జనులు బతుకుతూ ఉంటారు. నిరంతరం ఈ కలహాలతోనే వాళ్ళు అశాంతికి లోనవుతూ ఉన్నారు. వాళ్ళు బాధలకి లోనవుతూ ఉన్నారు. అందుకోసమే ఏమన్నారంటే కలియుగాన్ని ఏమన్నారంటే కలహాల యుగం అన్నారనమాట. మనం చూసుకుంటే సత్యయుగంలో మిగతా యుగాల్లో వాళ్ళకి ఎప్పటికీ కలహం లేదు. వాళ్ళందరూ కూడా ఒకరినొకరిని ఎంతో ప్రేమగా అన్యోన్యంగా చూసుకునేవాళ్ళు. అందరూ శాంతిగా ఉండేవాళ్ళు. అందరికీ ఓర్పు ఉండేది, అందరికీ క్షమాగుణం ఉండేది, అందరికీ దయ ఉండేది. అందరూ సత్యసంధత పాటించేవాళ్ళు. అందరూ కూడా భగవంతుడి యొక్క భక్తి పాటించేవాళ్ళు. అందరూ భగవంతుడు ఇచ్చిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలన్నీ పాటించేవాళ్ళు. మనము నిన్న క్లాసులో మనం చర్చించాం ఏ విధంగా అయితే ఈ యొక్క వృషభానికి 4 పాదాల్లో 3 పాదాలు పోయాయని చెప్పాం కదా. సో ఆ 3 పాదాలు మొత్తం ఆ యొక్క గోవును ఆ యొక్క వృషభాన్ని మనం ఏమన్నామంటే ధర్మదేవత అన్నాం. ధర్మదేవతకి 4 పాదాలు ఉన్నాయి. ఆ 4 పాదాలు కూడా ఏమి అంటే ఒక పాదం వచ్చేసి మనకి
తపస్సు, తర్వాత ఒక పాదం వచ్చేసి మనకు దయ, ఒక పాదం వచ్చేసి శుచి శుభ్రత లేదు శౌచం, ఒక పాదం వచ్చేసి సత్యం. ఈ విధంగా మనం మిగతా యుగాల్లో చూసుకున్నట్లయితే ధర్మానికి యొక్క 4 పాదాలు సంపూర్ణంగా ఉండేది. అంటే జనులందరూ కూడా ఈ విధంగా ధర్మాన్ని రక్షించేవాళ్ళు. అందుకే మనకు తెలుసు ఒక ముఖ్యమైన శ్లోక ఒకటి ఉంది, ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అంటే మనం ధర్మాన్ని కనుక రక్షించినట్లయితే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ విధంగా సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ జనులు వీళ్ళంతా కూడా ధర్మాన్ని రక్షించుకుంటూ వచ్చారు కాబట్టి ఆ యొక్క ధర్మమే వాళ్ళని రక్షించింది అనమాట. కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క కలియుగ జనాలకి ఎవరికి కూడా ఈ విధంగా తపస్సుని స్వీకరించట్లేదు, ఎవరు కూడా దయను కలిగి ఉండట్లేదు, ఎవరు కూడా శుభ్రతను కలిగి ఉండట్లేదు, ఎవరు కూడా సత్యసంధతను కలిగి ఉండట్లేదు. వీటి గురించి కూడా మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే తపస్సుని ఏ విధంగా భగ్నం చేస్తున్నారు. ఈ యొక్క కలియుగ జనాలు తపస్సుని మద్యము, మాదక ద్రవ్యాల పట్ల బానిసలయ్యి తపస్సుని భగ్నం చేస్తున్నారు. తర్వాత త్రేతాయుగంలో త్రేతాయుగంలో వచ్చేసి యజ్ఞయాగాదులు అంటే దయ. మరి ఈ యొక్క అప్పుడు దయ వాళ్ళందరూ పాటించేవాళ్ళు. మరి ఈ కాలంలో దయ ఏ విధంగా పోతుంది అంటే మాంసభక్షణం, జంతువధ, వీటి వల్ల మనకి దయ కోల్పోతున్నారు ఈ యొక్క కలియుగ జనాలు. మరి శుచి శుభ్రత శౌచం ఇది మనం చూసుకున్నట్లయితే ద్వాపరయుగం. మరి ఈ యొక్క కలియుగంలో వీటిని ఏ విధంగా కోల్పోతున్నారంటే వ్యభిచారం. ఈ యొక్క వ్యభిచారం అంటే వివాహము చేసుకోకుండా అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత వివాహం చేసుకున్నా కూడా అక్రమ స్త్రీ సంబంధం ఏదైతే ఉందో, ఈ విధంగా ఈ యొక్క వ్యభిచార లక్షణాల వల్ల శుచిని, శుభ్రతని, శౌచాన్ని కోల్పోతున్నారు. మరియు ఈ కాలంలో మనం చూస్తున్న ఈ యొక్క రకరకాలుగా దృశ్యాలు కానీ, లేదు రకరకాల పాశ్చాత్య సంస్కృత వల్ల కానీ, లేదు చలనచిత్రాల వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఈ యొక్క కలియుగ జనాలు సంపూర్ణంగా నాశనం అవుతూ ఉన్నారు. ఆ విధంగా ఈ యొక్క వ్యభిచారానికి కారణము ఈ విధంగా మనము వీటి గురించి ఆలోచించాల్సిన విషయం ఉంది. అంటే మన యొక్క సంఘంలోనే ఈ యొక్క లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి మనము ఈ సంఘాన్ని మనమే సరిదిద్దుకోవాలి. ఇది ఒకటి. మరి సత్యత, ఈ యొక్క సత్యసంధత ఏ విధంగా కోల్పోతారంటే జూదం వల్ల కోల్పోతారు. అంటే మోసం వల్ల. ప్రజలందరూ కూడా మనం చూస్తే ఈ యొక్క కలియుగంలో ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటారు. ఎవరి పట్ల కూడా విశ్వాసము ఎవరికీ లేదు ఈ కలియుగంలో. మనం చూస్తున్నాం కదా, ఎవరి పట్ల విశ్వాసం లేదు. ఎందుకు? ప్రతి ఒక్కరూ ఇంకొకరిని మోసం చేస్తున్నారు. ఆ విధంగా మోసానికి అలవాటు పడినారు ఈ యొక్క కలియుగ జనాల్లో. ఇతరులనే మోసం చేసేదే కాకుండా తనను తాను మోసం చేసుకుంటూ ఉంటాడు. మనందరికీ తెలిసిన విషయం, ప్రతి ఒక్కరికి ఏది మంచో ఏది చెడో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా తన యొక్క ఇంద్రియ భోగాల కోసము అతను ఏం చేస్తాడంటే తనను తానే మోసం చేసుకుంటూ ఉంటాడు. తనను తానే ధర్మాన్ని ఆశ్రయించకుండా, ధర్మాన్ని పాటించకుండా తనని తానే మోసగించుకుంటూ ఉంటాడు. భగవంతుడి యొక్క సేవ చేయకుండా, ఈ యొక్క మానవ జన్మ ఉద్దేశమేమో అది తెలుసుకోకుండా తనని తాను మోసం చేసుకొని ఉంటున్నాడు. మనమందరం భక్తులందరికీ ఒక విజ్ఞప్తి, మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి భగవంతుడు ఎందుకు ఈ మానవ జన్మ ఇచ్చాడు? ముందు మనం ఈ యొక్క మానవ జన్మ గురించి మనం ఆలోచించాలి. మానవ జన్మ చాలా ప్రాముఖ్యతమైనది. 84 లక్షల రకాల జీవరాశులు ఈ యొక్క విశ్వంలో ఉన్నాయన్నమాట. దీని గురించి మనకి పద్మపురాణంలో చెప్పబడుతుంది. మొత్తం 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో కొన్ని చెట్లు చేమలుగా ఉంటాయి, కొన్ని నీటిలో ఉంటాయి, కొన్ని సర్పాలుగా ఉంటాయి, కొన్ని క్రిమి కీటకాలుగా ఉంటాయి, కొన్ని పక్షులుగా ఉంటాయి, తర్వాత కొన్ని జంతువులుగా ఉంటాయి, తర్వాత కొన్ని వచ్చేసి ఈ యొక్క మానవ రూపాలుగా కొందరు ఉంటారనమాట. అలాంటి మానవ రూపాలుగా ఉండేది ఎన్ని రకాలు అంటే 4 లక్షల రకాలు అనమాట. 84 లక్షల రకాల జీవుల్లో 4 లక్షల రకాల జీవులు మానవ జాతి అన్నమాట. అంత గొప్పది మానవ జన్మ. అందుకోసం అనేసి మనకి ప్రహ్లాద్ మహారాజు ఆయన చెప్తా ఉన్నారు ఏమనేసి అంటే దుర్లభ మానుష్య జన్మ అనేసి. భగవంతుడు కూడా చెప్తా ఉన్నాడు ఏమనేసి అంటే
మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యథాతామపి సిద్ధానం కచ్చిన్ మాం వేతి తత్వత అనేసి. అంటే ఇక్కడ మొట్టమొదటిగా మనిషి జన్మ రావడమే చాలా అరుదు. అలా మనిషి జన్మ వచ్చిన తర్వాత కూడా భగవంతుడి యొక్క భక్తి చేయడము, భగవంతుడి యొక్క భక్తి మార్గాన పయనించడము, తర్వాత భగవంతుడు మనకిచ్చిన ధర్మం గురించి తెలుసుకునే వ్యక్తులు చాలా అరుదనమాట. ఈ విధంగా అందుకోసమనేసే మనకి ప్రహ్లాద్ మహారాజ్ ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క మానవ జన్మ చాలా సుదుర్లభం. దుర్లభము అంటే కష్టము, సుదుర్లభము అంటే మిక్కిలి కష్టము. కాబట్టి ఇటువంటి మానవ జన్మని మీరు భాగవత ధర్మం కోసం వినియోగించాలి, భగవంతుడి యొక్క భక్తి కోసం వినియోగించాలి అనేసి మనకి ప్రహ్లాద్ మహారాజు 1కి 10 సార్లు మనల్ని హెచ్చరిస్తారు.